సమావేశంలో ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎన్నికలలో మన అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఈ ఎన్నికలు ఆషామాషిగా తీసుకోకూడదు. ఇవి ఎన్నికలు చాలా కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైనట్టు చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా శాసనమండలి అంటే పెద్దల సభలో మరి గ్రాడ్యుయేట్స్ 3 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. సుమారు 3,47,000 ఓట్లు నమోదైనాయి. 499 పోలింగ్ స్టేషన్స్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇవి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇది అతిపెద్ద, అంటే తెలంగాణలో 1/3 3వ వంతు ఈ యొక్క శాసనమండలి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ సంబంధించి దాదాపు వచ్చినందరూ కూడా నాకు తెలిసినంత వరకు అవగాహన ఉంటుంది. ఎన్నో ఎన్నికల్లో పనిచేశారు. ఆ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు, శాసనమండలి ఎన్నికలకు చాలా తేడా కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. విద్యావంతులైనటువంటి గ్రాడ్యుయేట్స్ వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజం పట్ల, పార్టీల పట్ల, వారి యొక్క నిత్య ధర్మం పట్ల వారు అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో బూత్ లెవెల్ నుంచి కూడా మనం తప్పనిసరిగా పనిచేయవలసి ఉంటుంది. ఒక క్రమానుగత శ్రేణిలో బూత్ స్థాయిలో, అంటే ఇక్కడ బూత్ అంటే పోలింగ్ స్టేషన్ అంటే మండలం వస్తుంది. మండలంలో ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో 700 ఓట్ల నుంచి 1000 ఓట్ల వరకు సుమారుగా ఉండటం జరుగుతుంది. ఇందులో దాదాపుగా పోలింగ్ స్టేషన్ అంటే ఒక మండల వ్యవస్థ కాబట్టి మండలంలో ప్రతి మండలంలో కమిటీలు ఒక్కొక్క సభ్యునికి 50 కానీ 70 కానీ 100 కానీ ఓట్లను అలాట్ చేస్తూ మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వము మరి దిశ దశ నిర్దేశనం వస్తుందని చెప్పేసి నేను సూచిస్తున్నాను. అయితేనే మనం ముందుకు పోగలుగుతాం. మన ప్రత్యర్థి పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి మనకు మధ్య మాత్రమే పోటీ ఉన్నది. ఇది నెక్ టు నెక్ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ సందర్భంలో మరి మన జిల్లా నాయకత్వానికి, మన గౌరవ శాసనసభ్యుల వారికి, అందరికి కూడా, నాయకులకు, చైర్మన్లకు అందరికి కూడా సమిష్టిగా కృషి చేసి ఒక బ్లూ ప్రింట్, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి అది కింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పూర్తిగా సమయం కేటాయించి ప్రతి ఒక్క ఓటర్ను కూడా 1-4 సార్లు ఎన్రోల్ చేయడానికి కృషి చేయడం జరిగింది. నేనే కాదు, నా టీం మొత్తం కూడా, నా యొక్క తోటి సహచరులు అయితేమి, విద్యార్థులు అయితేమి, పూర్వ విద్యార్థులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, టీచర్లు అందరూ కష్టపడి వాళ్ళ సున్నిత మనస్సు కూడా ఉంటారు. వాళ్ళు ఆలోచనాపరంగా ఉంటారు. మనం ప్రతి పోవాలి, మన పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటే వేయాలని కూడా. ఎందుకంటే ఈరోజు మన యొక్క అభ్యర్థి, ఎమ్మెల్సీ అభ్యర్థి, గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఎన్నికల్లో భాగంగా మరి పార్టీ పరంగా పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా మరి ఆ యొక్క అభ్యర్థి ఈరోజు వస్తూ ఉన్నాడు కనుక వారికి మన జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి జిల్లా కానివ్వండి, ఈ ప్రాంతంలో సుమారు ఈ ఎమ్మెల్సీకి సంబంధించి 42 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో మరి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ నుండి ఓటు వేయడానికి మన పరిధి కాకుండా మన ఇతర జిల్లాలో కూడా బంధువులు కానీ, మిత్రులు కానీ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మరి ఎమ్మెల్సీ ఓటేసి గెలిపించాలని మనందరం కోరాలి. మరి కోరడానికి గల కారణం ఏమంటే మరి ఈ ఎమ్మెల్సీ స్థానం వేరే పార్టీది కాదు, ఈ ఎమ్మెల్సీ స్థానం మనది. గతంలో మనందరం కష్టపడి పెద్ద జీవన్ రెడ్డి గారిని గెలిపించాం. జీవన్ రెడ్డి గారి స్థానానికి పోటీ ఉంది కనుక ఈ స్థానం మనది. తిరిగి మళ్ళీ మనం కైవసం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు నిర్దేశాల పైన చేస్తే బాగుంటుందని సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నారు. ఏమంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ జిల్లాకు సంబంధించిన మిత్రుడు, సోదరుడు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు పార్టీ పట్ల అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం చూసుకున్న వ్యక్తిని మనకు పంపారు కనుక
మనకి ఏమైనా ఏమి ఆలోచన ఉన్నప్పటికీ తప్పకుండా ఈ యొక్క అభ్యర్థిని గెలిపించడానికి, ఈ అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరి ఈ ప్రాంతంలో మరి ఇతర పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీ వారికి సంబంధించిన 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేసే ఒక స్థానానికి 4 పార్లమెంట్ సభ్యులు బీజేపీ, 7 శాసనసభ్యులు బీజేపీ సంబంధించిన వారు ఉన్నారు. కనుక ఈ రోజు మనందరి కష్టార్జితం వేదిక మీద అందరి పెద్దల ఆశీస్సులతో గెలిచిన తద్వారా మరి ఈ ప్రాంతంలో 42 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రానున్న రోజుల్లో వీలైనంత తొందరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి కనుక ఈ ఎన్నిక రానున్న లోకల్ బాడీ ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది కనుక మరి ఆ యొక్క లోకల్ బాడీ ఎన్నికలు మరి పెద్ద మనుషులై కావు, మనలాంటి చిన్న పార్టీ కార్యకర్తలై ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ, కార్పొరేటర్, కౌన్సిలర్ కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది మన ఎన్నిక. మనము ఎన్నికల్లో భాగంగా నిలబడి మరి మనం గెలవాలనుకుంటే ఈ రోజు పార్టీ పటిష్టంగా ఉండాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే విద్యావంతుడు మన అభ్యర్థి, మన అభ్యర్థి విద్యావంతులతో పాటు వారికి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్ లో ఎంతో మంది విద్యార్థులు తయారు చేస్తున్న ఒక యంత్రాంగం చేస్తూ ఉంటే కనుక చాలా చక్కని అభ్యర్థి. అదర్ సైడ్ ముందు పార్టీ తీసుకుంటే ఒక ఇండిపెండెంట్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే రియల్ ఎస్టేట్ లో ఎన్ని సమస్యలున్నా, ఏ భూమి ఎటుపోయింది, ఏ జాగా ఎటుపోయింది, ఎవరికి ఫీడ్ లాగా అడిపోయింది, ఆ పంచంలో ఉండే వ్యక్తి ఎదుటి వాడు. మన వ్యక్తికి అటువంటి ఏ సమస్య లేకుండా చక్కని విద్యా బోధన చేస్తూ విద్యార్థులను తయారు చేస్తూ ఈ దేశానికి భవిష్యత్తు తరాలకు విద్యార్థులు అవసరం కనుక విద్యార్థులను తయారు చేసిన మన అభ్యర్థి. మనం వీటన్నిటితో పాటు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చాం. ఆ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాం. కానీ ప్రతిపక్షాలకు మింగుడు పోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ చేశాం. అక్కడక్కడ తప్పు దొరికొచ్చు, అక్కడక్కడ కొందరు అధికారులు తప్పు జరిగించవచ్చు, కానీ అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా ఉన్నాం. దానికి గోల్ పెడుతూ రైతు రుణమాఫీ కాదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా అందరికీ పడతా ఉన్నాయి. ఎక్కడొచ్చిన ఒక కుటుంబం ఉండే కుటుంబంలో ఒక తల్లిదండ్రి 5 కుటుంబ సభ్యుని యాజ్ మెయింటైన్ చేయలేరు. ఒకరితో ఇద్దరితో ఇబ్బందులు ఉంటాయి. ఓ ముగ్గురికి న్యాయం జరుగుతుంది. కాకుండా ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతూనే ఉన్నది. కనుక దయచేసి చెప్పుకుంటా పోతా ఉంటే మరి విద్యార్థులకు సంబంధించి 56,000 ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వలేరు. కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. మనం వచ్చి ఈ సంవత్సరం లోపల 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా రిక్రూట్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాల తరుణంలో మనకు చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన అభ్యర్థిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూర్చోడానికి సందర్భంగా మీ అందరినీ పేరుగా కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ సంబంధించింది ప్రిఫరెన్షియల్ ఓటర్ సిస్టమ్ ఉంటుంది. ప్రిఫరెన్షియల్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పాలి. కొందరు సెకండ్ ప్రిఫరెన్స్ ఆడుతున్నాడు. సెకండ్ ప్రిఫరెన్స్ మాట ఎక్కడ రాకూడదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ లో భాగంగా మనం ఫస్ట్ ఉన్నప్పటికీ ఒక్కొక్క మాట సెకండ్ ప్రిఫరెన్స్ లో ఓటు గాలి తీస్తారు. ఆ గాలిలో భాగంగా సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కువ వస్తే మరి ఫస్ట్ ఎంచుకునే అవకాశాలు ఉంటాయి. కనుక దయచేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా. ఓటేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ అందరిగా పేరు కోరుకుంటూ సెలవుతున్నాడు. జై అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ 27వ జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాంట్లో మంచి మెజార్టీతో అభ్యర్థిని గెలిపించుకుంటే మనకి సెమీఫైనల్ లాగా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో తిరుగుతున్నాం. ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టీచర్లు కానీ, ప్రైవేట్ టీచర్లు కానీ, వివిధ గవర్నమెంట్ హోదాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, రేపటి రోజు ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటుగా వాళ్ళని మనము ఇప్పిస్తున్నాం కనుక రేపటి నాడు వాళ్ళ ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ ద్వారానే మనము ముందుకు పోతే మంచి మెజార్టీతో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ వివిధ బాధ్యతలు గెలిచే విధంగా పని చేసుకోవచ్చు కనుక దీనిని తక్కువగా చూడకుండా ప్రతి గ్రామంలో ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా కలవండి.
ఈరోజు పొద్దున నుంచి సుమారు ఒక 350 నుంచి 400 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అభ్యర్థులతో మాట్లాడినాను. మెజారిటీ అభ్యర్థులు తప్పకుండా వేస్తాము అని చెప్పడం జరిగింది. కొంతమంది ఒక 5% వరకే కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పారు. ఒకటి 317 సమస్య ఉంది, ఇంకా కొంత చిన్న చిన్న కోర్టు సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. వారికి మనం చెప్పినాం. ఇప్పటికే చాలా సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో జీతాలు మొదటి రోజు రాకుండా పరిస్థితి ఉంటుంది. అట్లనే ప్రమోషన్స్ కూడా ఇచ్చే పరిస్థితి గతంలో లేకుండా మనం సుమారు అన్నీ కూడా జీతాలు మొదటి రోజు కానీ ప్రమోషన్స్ కానీ సుమారు 55,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇప్పించినా కనుక వాళ్ళందరూ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ఒక 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళ చిన్నకి ఏమైనా సమస్య ఉందో తెలుసుకొని వాళ్ళని ఓటు ఇప్పించే విధంగా అందరం కూడా కష్టపడి మన అభ్యర్థిని గెలిపించుకుందామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై ప్రజలతోని ఓటర్స్తోని నిత్యము గడుపుతూ ఉంటారు. వాళ్ళకి సమయం ఉండదు. కానీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ మనకు పాత 4 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఏ ఎమ్మెల్యేగా ఎవరైతే ఎలక్ట్ అవుతారో ఆ కాన్స్టిట్యూన్సీ పరిమితం అవుతూ ఉంటారు. కానీ ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీ 4 జిల్లాలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా రిప్రజెంటేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్ని వేకెన్సీస్ ఫిలప్ చేయడం జరిగిందో మీ అందరికీ తెలుసు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే రీతిగా ఎమ్మెల్సీ అనే వాడు మన పక్షాన మాట్లాడే అవకాశం అసెంబ్లీతో పాటు కౌన్సిల్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన సమస్యలన్నీ తీరుతాయి, వ్యక్తిగతంగా సమస్యలు తీరుతాయి. కాబట్టి దీన్ని ఆశమాశ తీసుకోకుండా రేపు జరగబోయే దానికి లోకల్ బాడీ కూడా ఎంతో స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఏ కొద్ది కూడా మొన్న అందరూ కష్టపడి పని చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే పద్ధతి ప్రకారం అదే స్పీడ్తో మళ్ళీ మీరు ఇప్పుడు పనిచేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ గెలిచి మన పక్షాన మనం పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వాడుకోవాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నిజామాబాద్ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు, సోదరులకు, పత్రికా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. మీ అందరూ తెలిసిన విషయం, ఈరోజు గ్రాడ్యుయేట్ సెలక్షన్ సందర్భంగా ఎన్రోల్మెంట్ చేయించుకున్న వాళ్ళు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ తప్పకుండా వేయాలి ఓట్లు. మనం వేయించాలి. మండల్ వైజ్గా, కాన్స్టిట్యున్సీ వైజ్గా, జిల్లా వైజ్గా తప్పకుండా వేసి, ఎందుకంటే త్వరలోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. కాబట్టి దాని గురించి మనం కష్టపడి ఇది గెలిస్తేనే మనకు మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనమందరం ఈ ఎలక్షన్కు మాత్రం ఎక్కడో అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి మండలాలలో, మరి జిల్లాలో ఎన్ని ఉన్నాయి తప్పకుండా చూసుకొని పిల్లలతో కానీ అది మనం మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మన నంబర్స్తో సహా ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ కూడా పెట్టాలి. మనం కాదు, వాళ్ళందరూ కూడా ఒకసారి పెడితే బాగుంటుందని నేను పెద్దలకు గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా మనము మళ్ళీ ఈ ఎలక్షన్తో ఇది ఆరంభం. ఫస్ట్ ఈ ఎలక్షన్లో గెలిస్తే మనం అన్ని నెగ్గినట్టే. మన ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం, మరి స్కిల్ డెవలప్మెంట్ కూడా పెడుతున్నాం. కాబట్టి ఎందరికో యువత ముందుండాలి. దీనికి జవాబుగా ఒక ఎమ్మెల్సీ మనం గెలిపిస్తే ఏ సమస్య ఉన్నా తప్పకుండా తీరుస్తారనేసి సందర్భంగా తెలియజేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకత్వం అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కానీ, ప్రైవేటు స్కూలు యాజమాన్యాన్ని కానీ,
ప్రైవేట్ స్కూల్ లెక్చరర్స్ కానీ ముఖ్యంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థిగా ఉన్న నరేందర్ రెడ్డి పెట్టాం కాబట్టి గతంలో ఎందుకంటే జీవన్ రెడ్డి గారిని మన జిల్లా నుంచి అత్యధిక మెజార్టీ నుంచి మనం అందరం కూడా గెలిపడం జరిగింది. ఈ రోజు కూడా ఎందుకంటే నరేందర్ రెడ్డి కూడా అదేవిధంగా మనం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసి ఇలా రాష్ట్రంలో అధికారం ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దాదాపు 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ మనం మంచి అధికారంలోకి వచ్చేసి ఈ రాష్ట్రంలో 55,000 ఉద్యోగాలు మనము గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు లేకపోయిన అవసరం. ఈరోజు ముఖ్యంగా టీచర్స్ కానీ ఉద్యోగాలు వచ్చినటువంటి వ్యక్తులు కానీ కాంగ్రెస్ మీ అందరికీ కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా మరి ప్రైవేట్ స్కూల్స్ కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద మనం గత ప్రభుత్వం మీ ఎన్నికలు కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. చదువుకోవడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మనం మొదలు పెట్టడం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా ఇవ్వలేదు. మండల పార్టీ అధ్యక్షులు వివిధ స్థాయిలో పార్టీ నాయకత్వం వహిస్తూ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ వెనుకబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడిన అందరూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అభివృద్ధి సంక్షేమానికి అలాగే మొత్తం చట్ట విద్యగా ఈ ఎలక్షన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక దశ చూపించేసిందని భావిస్తున్నాను. ఎన్నికలైతే మీకు బాధిస్తూ ఆ రోజులో కానీ ఎలక్షన్స్ పెద్దల సభకు ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో విద్యావంతులకు సంబంధించి పెద్దల సభకు పంపించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చింది, బీఫామ్ ఇచ్చింది. మన నాయకులు మన బాధ్యత ఉంది. మనకి రోజు మనము ఈ రకంగా అయితే మనం ఎంపీటీ సబ్జెక్టులు పోరాడతామో అదే రకంగా అవసరం ఉంది. మీరు బాగా అనుభవం ట్రాన్స్పోర్ట్ ప్రమోషన్స్ ఏరియాస్ వాళ్ళ కావాల్సిన కార్యక్రమాలు ఇక్కడ ఉంటుంది. విద్యావంతులకు కానీ విద్యా వ్యవస్థలకు కానీ ఈరోజు ఆ వ్యవస్థల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కార్యక్రమం వరకు మన చూసిన బాగా కొట్టాలను ఈ 2-3 నాయకులందరూ కూడా ఎంపీ మనం ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా తప్పకుండా మన అభ్యర్థులు తీసుకుంటూ ఈరోజు నేను అభ్యర్థి ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కోసం వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రముఖులందరికీ కూడా మహిళా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యావంతులను ఎన్నుకోవడానికి ప్రముఖులందరూ రావడం, వారి యొక్క ముఖ్య ఉద్దేశాలను తీసుకొని కాంగ్రెస్ యొక్క కులగణన పైన కానివ్వండి, లేక ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, లేక ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ప్రతి అంశం పైన ఆనాటి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ప్రజల యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ పాలన వచ్చినాక ఆ ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల పెద్ద చూపుతో వారికి మొదటి తారీఖు ఫస్ట్ సెకండ్లోనే జీతాలు రావడం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసిన ఏదైతే తప్పిదాలను ఒక గాడిలో
ప్రభుత్వ సలహాదారులు కబీరలేఖ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ మన గురుతర బాధ్యత చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు నాగరాజన్న గారు, అదేవిధంగా అనంతన్న గారు, మిగతా డయాస్ మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, వివిధ కార్పొరేట్ చైర్మన్లు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరికీ, అదే విధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనకు ఎలక్షన్ల సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఊపుకుంటుంది, స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, మనం ఏదో మంచిగా వాళ్ళతో మాట్లాడుతూ ఈ పని చేయడానికి విధంగా గత ప్రభుత్వంలో దబాయించి రౌడీజం చేసి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి మన అధికారులను బెదిరించి పనులు చేపించుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి. ప్రజలలో కొంత నిరాశ, కొంచెం నిస్పృహ, కొంతగా అంటే అసౌకర్యం కలిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. మన ప్రభుత్వం కష్టపడి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వాస్తవానికి భారతదేశ చరిత్రలోనే కానీ విని ఎరగని రీతిలో 1000 కోట్లు మనం ఇచ్చాము. ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం ఇవ్వలేదని మనం గొప్ప చెప్పుకుంటున్నాం, కానీ కిందే ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని మనం అటెండ్ చేయలేకపోతున్నాం. అవే ఆ 5%, 10% ఎవరైతే నిరాశకు లోనైనో వాళ్ళే లేనిపోని అపార్థాలు సృష్టిస్తూ ఉన్నారు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మనం ప్రతి గ్రామానికి వెళ్ళి ఈసారి మనం అనుకున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు ప్రజల్లో ఎక్కడ నిరాశతో అవన్నీ మనం పటాపంచం చేసుకుంటాం. అవన్నీ సరిదిద్దే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ప్రజలు ఆలోచించుకుంటాం. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మనకి నిజామాబాద్లో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మనం ఈ సీటును కంపల్సరీగా గెలవాల్సిన బాధ్యత, లేకపోతే ప్రభుత్వం దుష్ప్రచారం ఏదైతే అధికారులు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉంది, అదేవిధంగా మనం కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. ఫస్ట్ టైం ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెల్ల కాగితం లాంటి వాళ్ళు, ఎవరైతే 1-2 సార్లు వాళ్ళు కలుస్తారో వాళ్ళు చాలా పాజిటివ్గా స్పందించుకుంటూ, వాస్తవానికి అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మొట్టమొదటిసారి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైనో, మొట్టమొదటిసారి ఎవరైతే మనకు ఓటు వేసే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని టార్గెట్ చేయగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఆ విద్యార్థులు ఓట్ల డబ్బుల కొరకు వాళ్ళు ఏమాత్రం ఆశించరు. అదేవిధంగా మనకున్నటువంటి ఎలక్షన్ పట్టికలో మన కాంగ్రెస్ అభ్యర్థికి నికాసైన కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కేవలం ఒకటే ఒక నెంబర్ వేయండి. మనకు 1, 2, 3 మన నెంబర్ వేసుకుంటూ పోతా ఉంటే మన ఓటు విలువ అంతగా తగ్గిపోతా ఉంటుంది. ఒకే ఒక ఓటు ఒకరికి ఏదైతే అది 100% మన ఓటు వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. అదే ఎవరికైతే ఓటు హక్కుందో కేవలం ఒకే ఒక ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీకి. అందులో భాగంగా మన నరేందర్ రెడ్డి గారు ఇక్కడ అనేక స్కూల్ యాజమాన్యం ఆయనకి ఎంతో మంది పనిచేసిన ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయరు, కేవలం పిల్లల్ని నమ్ముకొని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను ఉత్తీర్ణులుగా వాళ్ళని తీర్చిదిద్దాలనే కేవలం సంకల్పంతో ఏకలవ్యుని బాధ్యత పోతున్నటువంటి నరేంద్ర రెడ్డి గారు ఎటువంటి మచ్చలు లేవు. అదేవిధంగా మనం బీజేపీ అభ్యర్థులు చూస్తున్నాం అనుకో, ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ మనకు తెలిసిందే. కాబట్టి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు చదువుకున్న వాళ్ళ ఎన్నికలు 1-2 సార్లు ఓటర్లు వాళ్ళు గమనించాలి. ఎవరికి ఓటేస్తే మన గురించి మండల్లో కొట్లాడతారు, మన రైట్స్ గురించి వాళ్ళు పోరాడతారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని
మొదటి ప్రాధాన్యత కేవలం ఏకైక ప్రాధాన్యత ఓటు నరేంద్ర రెడ్డి గారిని గెలిపించే ప్రాధాన్యత మీరందరూ తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మండల స్థాయిలో మనము మీటింగ్లు పెట్టుకోవాలి, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామానికి 10 మంది కమిటీ సభ్యులు చేసుకొని ఎక్కడైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు గుర్తించి అక్కడ ఇన్ఛార్జీలు కావచ్చు, కోఆర్డినేటర్ 1-2 సార్లు కలిస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేసి రూరల్ శాసనసభ్యులు పెద్దలు భూపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాను. ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్సీ రాజకోటలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరి ఓటర్స్తోని మరి కాంగ్రెస్ తోని ఈ జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, గోదావరి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, గతంలో ఎమ్మెల్సీ ఇప్పుడు టర్మ్ అయిపోతా ఉంది. తర్వాత నాతోటి ఎమ్మెల్యేలు మురళి గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా మన గవర్నమెంట్ సెక్రటరీ గారికి, జిల్లా ప్రెసిడెంట్ గవర్నమెంట్ గారికి, మరి అదేవిధంగా వివిధ మండలాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరికీ కూడా నమస్కారం. మీకు అందరూ కూడా తెలుసు ఎన్నిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం 2019లో ఎప్పుడైతే 18లో మనకు మళ్ళా సెకండ్ టైం టీఆర్ఎస్లో దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, మొట్టమొదటి ఎన్నికల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో నిలబడడం జరిగింది. అప్పుడు మనం అందరం కూడా నిరాశ నిస్పృహతో ఉండే మరి ప్రజల తీర్పును గౌరవించాల్సింది కాబట్టి మరి కసిగా ఎన్ని పరిస్థితుల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని అప్పుడు గ్రాడ్యుయేట్ కోటాలో గెలిపించాలని చెప్పి మన అందరం కూడా కష్టపడి మరి 40,000 మెజార్టీతో ఆ రోజు మనం గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడైతే మనలో గవర్నమెంట్ ఉంది, మన పేదల నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి ఈ గవర్నమెంట్లో మరి ప్రభుత్వం మనదే ఉంది. గత 14 నెలల నుండి మనకు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి పథకాలు కావచ్చు, మరి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు ఇంకా ఇప్పుడు ఇది నిజంగా 14 నెలల తర్వాత ఒక ఓటర్ల ద్వారా ఎన్నుకోబడే మొట్టమొదటి ఎన్నిక ఇది. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి, గవర్నర్ కోటాలో కొన్ని వచ్చినాయి, ఎమ్మెల్యే కోటాలో కొన్ని వచ్చినాయి. కానీ ఓటర్ ఎన్నుకునేటువంటి ఎన్నిక ఇది మొట్టమొదటి. మనకి శాసనసభ్యులు మన ఎన్నికలు కాలేదు. అయితే అది కూడా ఈ ఓటర్ ఎవరు అంటే డిగ్రీ పాస్ అయ్యి మరి చదువుకున్న వ్యక్తి విద్యావంతులు ఇంకా ఓటర్స్. కాబట్టి విద్యావంతుల యొక్క నిర్ణయం ఈ ప్రభుత్వం 14 నెలల నుండి చేసినటువంటి పనుల మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపినట్టు ఉంటుంది. కాబట్టి మరి ఇది 100% మనం గెలవాల్సిన ఎన్నిక. మన అధికారంలో లేనప్పుడే జీవన్ రెడ్డి గారికి 40,000 మెజార్టీలను గెలిపించడం. మరి ఇప్పుడు మనము అధికారంలో ఉండి మనం 14 నెలలు చేసినటువంటి పనులు మనం చెప్పుకున్న తర్వాత మరి ఖచ్చితంగా మనము ఏమాత్రం అనుమానం లేకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని మనము 1వ నంబరు అంటే ఆయన సీరియల్ నెంబర్ 2, కానీ అక్కడ మనం ఓటర్ బ్రాకెట్లో మనం 1వ నంబర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద 1 అని మనము ఆల్ఫాబెట్ మన ఏది 1 అని రాయాలి. సో మనకి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మనము జీవన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజార్టీతో మనం గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఓటి మరి సామాన్య ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, మరి చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ సమస్య వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ ఉదాహరణకి ఇప్పుడు మన జిల్లాలో 30,000 ఓట్లు ఉన్నాయి. 30,000లో మీకు అందరికీ కూడా చాలా మంది సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. గతంలో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి మరి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, వేయించిన వాళ్ళు ఉన్నారు. మీకు అందరూ కూడా నేను కోరుకున్నది మనం ఇప్పుడు మండల వైద్య నిశ్చయించినాం, బూత్ వైద్య నిశ్చయించినాం. మీరు కానీ మరి గ్రామ స్థాయిలో గ్రామం వాళ్ళుగా తీసుకుని దాన్ని సెగ్రిగేట్ చేసి మరి గ్రామంలో ఎన్ని ఉన్నాయి, ఒక గ్రామంలో 30 ఓట్లు ఉంటే
30 కోట్లు కూడా మరి ఓటర్ మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి బీజేపీకి ఓటేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనం మొత్తం కూడా ఒక ఓటర్ మ్యాపింగ్ చేసుకొని మరి వాళ్ళ ఓటర్స్ కూడా మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇలా ఆధార్ అడ్రస్ మీద మనం ఓటర్ ఎన్రోల్మెంట్ జరిగింది. ఫలానా గ్రామంలో ఆధార్ అడ్రస్ ఉంది కాబట్టి మా దగ్గర ప్రోగ్రామ్ ఎగ్జామ్ తీసుకుంటే ఎగ్జామ్ ప్రోగ్రాంలో వాళ్ళ అడ్రస్ ఉంది, హౌస్ అడ్రస్, ఆధార్ అడ్రస్, ఓటర్ లిస్టులో ఆ పేరు వచ్చింది అక్కడ. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేసి వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళు న్యూట్రల్ ఓటరా, మన కాంగ్రెస్ పార్టీ ఓటరా, మరి బీజేపీ ఓటరా మనం ఐడెంటిఫై చేసుకొని మరి బీజేపీ ఓటర్ అయితే మనం వాళ్ళను వదిలేసి మరి మిగతా న్యూట్రల్ ఓటర్స్ మనం తెచ్చుకొని ఓటు వేయించుకునే బాధ్యత మన మీద ఉంటుంది. అందుకని మా దగ్గర మేము ఏం చేస్తున్నామంటే ప్రతి విలేజ్లో సెగ్రిగేట్ చేసి మండలానికి ఒక 10 మందితో ఒక టీం చేసాం. దగ్గర అంటే 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ లాగా ఉంటాడు. ఆయన ఈ 50 ఓట్లను కన్సల్ట్ చేసి వాళ్ళంతా టీం ద్వారా కన్సల్ట్ చేసి వాళ్ళంతా ఓటర్ కాపీ చేసి మనం ఎన్నికల రోజు ఆయన హైదరాబాద్లో ఉండాలి, అవసరం ఉంటే ముంబైలో ఉండాలి, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. ఆయన మనము మరి పట్టుకొని వచ్చి మన బూత్ దగ్గర ఓటు వేయించుకునే పరిస్థితి మనము తీసుకొచ్చినప్పుడే మనకు ఓటు శాతం పెరుగుతుంది. మరి అప్పుడే లాస్ట్ టైం మనము పెద్దలు జీవన్ రెడ్డి గారి ఎన్నికల్లో మా కాన్స్టిట్యూన్సీలో అయితే 95% ఓటింగ్ ఇచ్చినాం. 95% ఓటింగ్ ఇచ్చినాం. ఆ ఉన్న మిగిలిన 4% కూడా చాలా మంది వాళ్ళు వేరే కారణాల వల్ల పెళ్లి ఉండడం వల్ల, లేకుంటే ఇంకేదో వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోవడం, లేకుంటే రాని పరిస్థితుల్లో ఉండడం వల్ల అయింది. కానీ 100% అన్ని ఓటర్స్ అందరినీ మనము బేస్అవుట్ చేసి ఓటర్ మార్పు చేసి మనం ఓటింగ్ వేయించుకునే బాధ్యత మన మీద ఉంది. నాకు తెలిసి ఇవాళ మనము ఉద్యోగాలు తీసుకున్నాం, ఉద్యోగులందరూ కూడా ఓటర్స్, వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇలా ప్రభుత్వం 1వ తారీఖు నాడే మరి మనకు ఉచితాలు ఇస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా డిఏ ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా మరి ప్రమోషన్ ఇచ్చినాం, ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాం. 10 సంవత్సరాల నుండి ఎక్కడ చేయలేదాము. టీచర్స్ కూడా అంతే, టీచర్ కూడా ఓటర్స్ ఇందులో వాళ్ళకి సపరేట్ ఎన్నిక ఉన్నప్పటికీ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఓటర్స్. వాళ్ళకు కూడా టీచర్స్ కూడా మనం 13,000 మంది టీచర్స్ మనం అపాయింట్ చేసినాం. వాళ్ళకు 10 ఏళ్ళ నుండి పెండింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ చేసినాం. ఇవాళ మనం మొత్తం దగ్గర 60,000 మంది మన నిరుద్యోగులకు కూడా మనం ఉద్యోగం ఇచ్చినాం. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మనం బీసీ కులగణన చేసినాం, అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. అంటే మనం చేసిన పనులు కొన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు, అత్యధిక మెజారిటీతో మన క్యాండిడేట్ గెలుస్తాడు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే ఈ ఆర్గనైజేషన్ లాంటిది ఉండదు. మన ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి అంటే ఒక స్థాయి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మీరు మనకి ఇప్పుడు ఇలా 19వ తారీఖు, మనకి 27వ తారీఖు ఎన్నిక ఒక వారం రోజులు ఉంది. మీ పనులు కూడా ఎక్కువ కూడా, నాకు పనులు కూడా ఎక్కువ. ఈ అగ్రికల్చర్ వ్యవసాయ పనులు కానీ చాలా మందికి ఇప్పుడు లేవు, కలుపులు అయిపోయినాయి, పంట పొలాలు అన్ని కూడా ఏదో కరెంట్ వేసుకుని పొలం కావాల్సిన తప్ప మరి మిగతా టైంలో ఫ్రీగా ఉన్నారు, ఎక్కువ పనులు లేవు ఇప్పుడు. కాబట్టి దయచేసి మీకు అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, ఒక వారం రోజులు ఎన్నికల కూడా మనకు టైం ఇచ్చి మన క్యాండిడేట్ తెప్పించుకుంటే దీన్ని మనకు రాబోయే వాళ్ళకు ఈ ఏది మన ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత మనం రిజర్వేషన్స్ ఖరారు చేసుకుపోతున్నాం. మనం లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వస్తాయి కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో దీన్ని ఎఫెక్ట్ పడుతుంది. మనం జడ్పీటీసీలో నిలబడ్డా, మరి మున్సిపల్ కార్పొరేషన్ నిలబడ్డా, మండల పరిషత్ నిలబడ్డా కానీ, గ్రామ పంచాయతీ నిలబడ్డా కానీ ఈ లోకల్ బాడీలో మనకు ఒక పాజిటివ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మా ఎన్నిక కాదు అని కానీ, మన ఓటర్స్ మనకు కాదు అని కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్లక్ష్యం చేయకుండా మరి ఖచ్చితంగా మీరందరూ ఒక వారం రోజులు మీరు ఈ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యి మన క్యాండిడేట్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని అనేది రెండో నంబర్ సీరియల్లో మరి ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి మనము భారీ మెజారిటీ అంటే మనకు జీవన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మన మెజారిటీ మనం ఇప్పించి మనం గెలిపించుకున్నట్టయితే దీని ద్వారా మనకు ఒక అంటే మంచి పాజిటివ్ ఒక మ్యాండేట్ ఇచ్చినట్టు ఇది ఒక ఏమంటారు ఇంటలెక్చువల్ ఓటు చదువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ పార్టీకి మరి చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని మనం చేసిన పనులను ఎండార్స్మెంట్ ఇచ్చినట్టుంది కాబట్టి ఒక రెఫరెండం లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం
ఏమి చేయని వాళ్ళు ఏమంటే ఏమి కూడా వాళ్ళ ప్రణాళిక ఏంటో తెలియదు, వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళు ఏం ప్రామిస్ చేసినో తెలియదు. మరి అలాంటి వాళ్ళు కూడా ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు. ప్రతిదాన్ని మనం ఏదో బీసీ కులగలని విమర్శిస్తూ ఉన్నారు, ఎస్సీ మన కేటగరైజేషన్ విమర్శిస్తూ ఉన్నారు. ప్రతి దాన్ని వాళ్ళు విమర్శించే గవర్నమెంట్ను మరి బదనాలు చేసి మన నాయకుడిని మన పార్టీని ఏదో చిన్న చేయాలని ప్రజలలో అని చేస్తూ ఉన్నారు. మనం రైతులకు చాలా చేసాం, మనకు చదువుకునే విద్యార్థులకు బాగా చేసాము, ఇవాళ ఉద్యోగులకు చేసాము, అన్ని విధాల మహిళలకు అన్ని విధాలు మనము అన్ని రంగాల వారిని ఆదుకునేదానికి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో మరి కష్టపడి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటాయి. నేను మరొకసారి మన ఓటర్స్ కాదు, మనకేం సంబంధము, మన ఎన్నిక రాబోయే కాలంలో మేలను ఏప్రిల్ ఉన్నది, మనకు అవసరం లేదనే ఆలోచన రాకుండా ఇది మన బాధ్యత. ముఖ్యంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే మనకి ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు ఇచ్చారో వాళ్ళతో కలిసి మనం ఎక్కువ శాతం మెజారిటీ ఓట్లు మనకు వచ్చి మనం వాళ్ళందరూ కూడా ఓటు బూత్ వరకు తీసుకొచ్చి మన ఓట్లు వేయించుకునే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. పెద్దలు ఎమ్మెల్సీలు, పెద్దలు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ ముఖ్యులకు, నా విద్యార్థులకు, గ్రాడ్యుయేషన్ చేసి వచ్చిన నా విద్యార్థులకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. మన ప్రజాస్వామ్యంలో బ్రిటిష్ వాళ్ళు కానీ రాజులు కానీ మన పెద్దలు పోరాడి వాళ్ళని పారదోలిన తర్వాత మనం ఒక ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం. ప్రతి 5 సంవత్సరాలకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్లు కానీ ఎన్నుకున్న తర్వాత ఒక శాసనాలు చేసుకొని ఆ శాసనం ద్వారా మనందరూ దాన్ని పాటించి పాలించుకోవాల్సి వస్తుంది. ఈరోజు దాంట్లోనే భాగంగా గత ప్రభుత్వాలు బీజేపీ అయితేనేమి టీఆర్ఎస్ అయితేనేమి చదువుకున్న విద్యార్థులకు వేకెన్సీస్లు ఉన్నా ఫిలప్ చేయకుండా బీజేపీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు కేవలం రెవెన్యూ చూస్తాడు కానీ మనం కష్టపడి సంపాదించిన పైసలు కేవలం జిఎస్టీ పేరు మీదే నెలకు 1,75,000 కోట్లు సంపాదించి గొప్పలు చెప్పుకుంటారు. అది ఎవరి? మనందరి. అటువంటి వాళ్ళు నా చదువుకున్న యువకులకు ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగంలో వేకెన్సీ ఉన్నా కనీసం ఫిల్అప్ చేయాలి వస్తాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఆయన ఒక దరిద్రుడు, మనందరినీ బంగారు తెలంగాణ అని మరి ఆయన కూడా ఆయన చేసిన ప్రాజెక్టు కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి అవి మనకు నిరుపయోగపడాల్సి వస్తుంది. అయినా మనమందరం ఆ దరిద్రులు చేసిన బాకీలకు ఇంట్రెస్ట్లకు నెలకు 6,500 కోట్లు కడతా ఉన్నాం. అంటే మన రెవెన్యూ నెలకు 1,800 కోట్లు, ఎంప్లాయీస్కు 6,500 కోట్లు. ఈ దరిద్రులు మనకొక్కటి కూడా పనికిరాని మన డిస్టిక్లో నిజామాబాద్ ఓల్డ్ డిస్టిక్లో ఎక్కడన్నా టీఆర్ఎస్ చేసింది. ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ ఒక యూనివర్సిటీలు కానీ ఏం చేశారు? ఏది లేదు. కానీ బాకీలు చేసి మన మీద పెట్టారు. ఇవన్నీ ఆలోచించి
మీరందరూ యువకులు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదేమైనా నా చదువుకున్న విద్యార్థులకు జాబులు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక పట్టుదలతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తా 10 సంవత్సరాలు ఇవ్వకుంటే మనం కేవలం 8-9 మంత్స్లో 55,000 జీతాలు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం, ప్రమోషన్స్ ఇచ్చాం. ఎక్కడైనా ఏది రాకుండా పని చేసుకుంటా వస్తున్నాం. ఇరిగేషన్లో మనమందరం రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం. ఇప్పుడే భూపతి రెడ్డి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, 22,000 కోట్లు కేవలం కేసీఆర్ 7-8 కోట్లకే 4 సంవత్సరాలు తీసుకుంటే మనం సంవత్సరం లోపల 22,000 కోట్లు లెక్క ఎవరికి ఇచ్చాము? రైతులకు ఇచ్చాము. బోనస్లు ఇస్తూ ఉన్నాం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నాం. నేను మొన్న నుంచి 3 days నుంచి బాగా తిరుగుతూ ఉన్నాను. మా విద్యార్థులకు మరి నా మహిళా విద్యార్థులకు తప్పనిసరిగా మీ అందరికీ ముఖ్యమంత్రి గారు ఏదో టైం పాస్ చేస్తున్నాడు, స్కిల్ డెవలప్మెంట్ అని ఒక కోర్సు పెట్టి నా సుంటోళ్ళకో మీ సుంటోళ్ళకి ఇవ్వలే. అది మారుతి కదా, ఏదైతే మారుతి కంపెనీ వాళ్ళు నడిపించే బాధ్యత వాళ్ళకు అప్పచెప్పారు. ఎందుకు? మీకు స్కిల్ పెరగాలి, ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ రావాలి, అది తప్పనిసరిగా. అదేవిధంగా మరి నేను ఎక్కువ మాట్లాడకుండా, బహుశా మీరు 3 o'clock వచ్చారు, నన్ను తర్వాత మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ ఐటీలో కూడా ఏదైతే కంప్యూటర్స్ ఉన్నాయో దాంట్లో కూడా మనం అందరం మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానీ, కన్సల్ట్ సెక్రటరీ కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ వేల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. దాంట్లో బాగా ఉండే నేను శ్రీధర్ బాబు గట్టి చెప్పాను, మాకు కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, మీరు ఏదైతే కంపెనీ వస్తుందో ఆ కంపెనీలో పర్ఫెక్ట్ చేయడానికి నా స్టూడెంట్స్, నా విద్యార్థులని ఒక 2 months ట్రైనింగ్ మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు? మీరందరూ ఒక ఎంప్లాయీ కాదు, మీరు మీ కాళ్ళపైన మీరు నిలబడాలనే ఉద్దేశంతో. మరి ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేస్తూ ఉన్నాం? మీరు గతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉండే ఎమ్మెల్సీగా కౌన్సిల్ మాట్లాడేవాడు, నా పట్టభద్రుల గురించి ఇది అన్యాయం అవుతుంది, ఇది చేస్తే నా పిల్లలకు బాగుంటుందని మాట్లాడేవాడు. ఇప్పుడు కూడా నరేందర్ రెడ్డి మన క్యాండిడేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? మన పిల్లలకు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతా ఉన్నాడు. కాలేజీలు కానీ స్కూల్స్ కానీ విద్యాభ్యాసం చేపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా రేపు మనం ఆయన ఎన్నుకున్న తర్వాత ఆ స్కూల్లో చూస్తూ ఉన్నాడు, మీరు కష్టపడి చదువుకు ఎంత అవుతుందో. ఆ చదువులు వెళ్తూ ఉన్నాం, రేపు జాబు సంపాదించాలని చదువుతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థి బెస్ట్. ఇప్పుడే చెప్పారు మా ఎమ్మెల్యే నాయక్ సాబ్,
ఇంకో క్యాండిడేట్ ఎవరా బాబు? ఇంకో క్యాండిడేట్ ఎవరు? ఏం చేస్తాడు? బీజేపీ క్యాండిడేట్ ఎవరు? రియల్ ఎస్టేట్ చేస్తాడా? మన రియల్ ఎస్టేట్ చేస్తాడు వచ్చి మీకే ఉద్యోగాలు ఇప్పిస్తాడు, మీ గురించి ఏం చెప్తాడు? అది ఆలోచించాలని చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా మరి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అని మాట్లాడేవాళ్ళు. ఐటీఏ, స్కిల్ డెవలప్మెంట్, పాలిటెక్నిక్లో కూడా, పాలిటెక్నిక్ ఐటీలో కూడా చదువుకున్న వాళ్లకు పర్ఫెక్ట్గా టెక్నికలీ ట్రైనింగ్ ఇప్పాలని డిసైడ్ చేశాం. ఓ 45 days 1.5 months ఏ పని చేసినా మనం సాధించుకునే విధానం. ఒక స్క్రూ దేవాలన్నా చైనాకి వెళ్ళి తెస్తా ఉన్నాం. అంటే మన చదువు లేదు కొరకు. దయచేసి ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏదో చదివించడం మా డ్యూటీ అయిపోయింది అన్న కాదు. చదువు అనేది ఎందుకు చదివిస్తున్నాం? కేవలం నాలెడ్జ్ కొరకే కాదు, అందులో ఒక జాబ్ చేయాలి, ఒక ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి, ఇండస్ట్రీస్లో పని చేసుకునే విధానం ఉండాలని. కాబట్టి తప్పనిసరిగా మీరు యువకులు, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ పొత్తులో రిటైర్ అయిన ఉద్యోగాలు కలిశారు పెద్ద మనుషులు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, చాలా చక్కగా ఈ ఏజ్లో కూడా మేము తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, లేకుంటే మన ఫ్యూచర్ లేదని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ముఖ్యులు కూడా ఊకనన్న మాటలు చెప్పకుండా దయచేసి రేపు అందరి ఒక 100కు 50 ఓట్లకు 3-4 మెంబర్స్ ఇన్ఛార్జ్ పెట్టాం. ప్రతి ఓటర్ దగ్గరికి పోయి మన విధానాలు, మనం చేసేటి వాళ్ళకి కన్వెన్స్ చేయండి, అవసరమైతే మొత్తం ఫోన్లు మాట్లాడించి మేము వాళ్ళకి కన్వెన్స్ చేస్తామని చెప్తూ, మరి మీరందరూ ఏమమ్మా మీరందరికీ అర్థమైందా చెప్పేది? మైక్ వస్తున్నాడా? గర్ల్స్కు మీ కాదురా బాబు, మీదేనా ఓటు, లేడీస్ అమ్మాయిలు వినబడుతుందా నేను చెప్పి? అజ్మతుల్లా గారు, ఉబేదుల్లా గారు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, మొహమ్మద్ రియాజ్ గారు, అలాగే కేశవ్ వేణు గారు, మన గడుగు గంగాధర్ గారు, రత్నాకర్ గారు, ఆకుల లలిత గారు, ఇంకా చాలామంది ఉన్నారు, క్షమించాలా పేర్లు అంతమంది చెప్పకపోలేను, మరియు నర్సారెడ్డి గారు. ఇలా ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ లేదు, మనకు డైరెక్ట్గా బీజేపీ ప్లస్ టీఆర్ఎస్, మనం సింగిల్గా కాంగ్రెస్కు ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. మనము తెలంగాణకు పోరాడింది 3 అంశాల మీద: నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నియామకాలు 10 సంవత్సరాలు జరగలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మనం 56,000 ఉద్యోగాలను, యువకులను ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాను. 6 గ్యారెంటీలు విన్నాం. 6 గ్యారెంటీ సుమారు 90% పూర్తి చేసినాం. రైతుల సమస్య కానీ, రైతు భరోసా కానీ, మహిళలకు ఆర్టీసీ బస్ కానీ, 200 యూనిట్ కరెంట్ కానీ, దీంతో సహా చాలా కార్యక్రమాలు మనం చేసినాం. కానీ మా నాయకులకు అందరికీ చెప్తున్నాము, ఇది ఇవాళ ఎలక్షన్ మీటింగ్, ఇది దయచేసి మీరు మాట్లాడేది కొంచెంగా తక్కువ మాట్లాడి వాళ్ళు వస్తున్నారు. ఈ ఓటు మనకు చాలా విలువైన ఓటు. గతంలో మనం జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించినాం. ఈసారి కూడా మన మధ్యలో ఈయన కూడా ఒక ఎడ్యుకేషనిస్ట్ నరేందర్ రెడ్డి గారికి గెలిపించాలంటే వట్టిగానే మనం ఇట్లా పబ్లిక్ మీటింగ్లో పెడితే కష్టం. అది మనం మండల్కి వెళ్ళిపోండి, ప్రతి విలేజ్లో
10 నుంచి 100, 200, 300 ఓటర్స్ ఉన్నారు. వాళ్ళను కాంట్రాక్ట్ కాండి. దాని తర్వాత మన విలేజ్ నాయకులు, దాని తర్వాత మండల్ లెవెల్లో అందరూ ఒకటి కాండి. తర్వాత పై లెవెల్లో అందరు రండి. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఏం డిమాండ్ ఉంది, వాళ్ళు ఏం అడగబోతున్నారు, వాళ్ళ సమస్య ఏముంది, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ది, వాళ్ళకు నచ్చజెప్పే కార్యక్రమం మనం చేయాలా. అవి చేయకుండా మనము నాయకులే, కాంగ్రెస్ నాయకులే మనం మనము వాళ్ళ ఓటర్స్ వరకు పోయే వరకు, ఎందుకంటే ఇది పబ్లిక్ కాదు కదా, ఎవరికంటే పట్టభద్రులు ఉన్న వాళ్ళే, ఎలిజిబుల్ ఉన్న ఓటర్స్ లిస్టు నమోదించిన వాళ్ళకే మనం పోయి చెప్పాలా. ఆ స్పీడ్ కావాలా. ఇప్పుడు వరకు మనం ఓటర్కు కాంటాక్ట్ చేయలేకపోయినాం, ఓట్ల దగ్గరికి మనం పోలేకపోయినాం. ఇప్పుడు వరకు పాంప్లెంట్ లేదు. ఇవన్నీ కొంచెం మెటీరియల్ స్పీడప్ చేసి ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఇప్పటి నుంచి ఇక మా మోహన్ రెడ్డి గారు ఇక ఎక్కడ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అక్కడే మీటింగ్, ఏ మండలంలో మీటింగ్, నో జిల్లా మీటింగ్లో అవసరం లేదు. ఇక కామారెడ్డి జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఈచ్ కాన్స్టిట్యున్సీ ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళే, ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ మండల్ పోయి విలేజ్ వరకు మనం ఎప్పటి వరకు కాంటాక్ట్ చేయమో పట్టభద్రులకు, అప్పటి వరకు మనము ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్లో పోతే మాత్రం మనకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అధికారంలో ఉన్నాం మనం. జీవన్ రెడ్డికి అప్పుడు ఒక జిద్దు ఉండే అందరికీ, ఈ అమ్మాయి ఇప్పుడు ఒక్కడు కూడా ఎమ్మెల్సీ లేడు మనకు కౌన్సిల్లో మాట్లాడేవాడు, ఇవాళ జీవన్ రెడ్డి గారు వస్తూ ఉంటుందని ఒక కసితో ఓట్లేసాను మనం. ఇవాళ ఆ కసి మనం చూపించాలా. ఎట్టి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఇన్ని కార్యక్రమాలు చేసింది. ఇవాళ మనము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఓటు గెలియకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ మతం తప్ప ఏం చేసింది? మోదీ గారు 11 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం? బీజేపీతో మనం ఛాలెంజ్ చేద్దాం. మోదీ గారు 11 సంవత్సరాల్లో ఎన్ని భారతదేశంలో ఎన్ని ఇచ్చినారు? మేము వట్టి తెలంగాణలో 56,000 ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది, రేవంత్ రెడ్డిది, మాది. రెండోది, తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నది మోదీ గారు. 2 బడ్జెట్లు అయినాయి, ఒక్క సింగిల్ ఎంపీ అని ఇచ్చినావా? గాడి గుడ్డు ఇచ్చినాం తెలంగాణకు. ఏమి ఇచ్చినావా తెలంగాణకు? గుడ్డు, 0. ఈయననే నరేందర్ రెడ్డి అంటే ఒకసారి చప్పట్లతో ఆయనకు స్వాగతం చెప్పండి. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. అలా ఎడ్యుకేషన్లో ఏం సమస్య ఉంది, ఏం బాధ, ఇవన్నీ తెలవాలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి ఇలాంటి నరేందర్ రెడ్డి కానీ క్యాండిడేట్గా సెలెక్ట్ చేసినారు. కాబట్టి మనకు సెకండ్ ప్రిఫరెన్స్ 2లో సీరియల్ నంబర్ 2 అండ్ అది ఏది కదా మన సీరియల్ నంబర్ 2లో 1 వేయాలా. అది దయచేసి మీరందరూ మీ గ్రామాల్లో గారు ఉన్నారు, మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీకు విలేజ్ వైజ్ లీస్ట్ ఇస్తాం మేము. ఏ విలేజ్లో ఎన్ని ఓటర్స్ ఉన్నారు ఆ లీస్ట్ తీసుకొని మీరు పోయి ఈ రేపటి నుంచి మీరు ఆ గ్రామంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళ కోరికలు ఏమున్నాయి, వాళ్ళకు ఆలోచన ఏముంది, అది మండల్ వరకు తీసుకొచ్చి ఇవ్వాలా. మండల్ వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చిస్తాం. అవసరం అంటే ఆ విలేజ్కి మేము రమ్మంటే ఆ మండల్లో ఒకవేళ 300, 400 ఓటర్స్ ఉంటే ఆ 400 దగ్గర మేమే వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాం. లేదంటే టెలిఫోన్లో ఆ క్యాండిడేట్తో మన నరేందర్ రెడ్డి గారికి మాట్లాడిపిస్తామని తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ, అరే ఛత్తులేసిపోవాలన్నా ఏంది, కాంగ్రెస్ పార్టీ. మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి విద్యార్థికుడు, ఆల్ ఫోర్స్ అధినేత అయినటువంటి మిత్రుడు నరేందర్ రెడ్డి గారు మరి ఈనాటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలకు సమాయుక్తం చేయాలనే భావనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మోహన్ రెడ్డి గారు,
సమావేశ ముఖ్య అతిథులు మన నిజామాబాద్ జిల్లా ప్రియతమ నాయకులు, మన బిడ్డ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు అయినటువంటి మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మిత్రులు భూపతి రెడ్డి గారు, ఇలా ప్రత్యేకంగా నిజామాబాద్ రేపు రాబోయేటువంటి యొక్క ఎన్నికల్లో మనకు సలహాదారుడు సూచనలు ఇవ్వడానికి వచ్చేసినటువంటి మురళీ నాయక్ గారు, నాగరాజ్ గారు, మాజీ శాసన మండలి సభ్యురాలు సోదరి ఆకుల లలిత గారు, అరకల్ నర్సిరెడ్డి గారు, సంవత్సరాలు నేను శాసన మండలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి యొక్క ఈ నిజామాబాద్ జిల్లా మరి కాంగ్రెస్ శ్రేణులు ఈ ప్రజానీకానికి ఏదైతుందో ఆ జీవితకాలానికి నేను రుణపడి ఉంటా చెప్పిన సభనిగా మనం చేస్తా చెప్పంటారు. తదుపరి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు నాకు అవకాశం కల్పించి మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతుందో వీళ్ళు గెలిపే లక్ష్యంగా ఏదైతుందో రాజకీయాలకు అతిగా అందరూ కూడా ఏదైతుందో నాకు అండగా నిలిచి మరి మనం ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళ ప్రత్యేక భారతీయ జనతా పార్టీ కేవలం మత విద్వేషాలు తెచ్చుకోవడంతో ఆ మత విద్వేషాల మధ్య నదిగి ఏది ఎంతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా చెప్పండి. అంతే తప్పేది ఎంతుందో నిజామాబాద్ జిల్లా మరి ప్రజల యొక్క అభిమానం నేను అంటే వాస్తవంగా చెప్పండి ప్రత్యేకంగా నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపులో నేను చూసుకోవాలని ఒక తలంపుతో రావడం జరిగిందని చెప్పండి. ఆనాడు ఏదైతుందో మరి ఈ పట్టభద్ర నియోజకవర్గం ఎన్నికంటే ఇది మన రాష్ట్రంలోని 4 ఉమ్మడి జిల్లాలు ఉత్తర తెలంగాణ చెందినవి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు. 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే 6 × 7 42 శాసన నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించేటువంటి యొక్క ఈ అభ్యర్థిత్వం అనేది ఏదైతుందో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది స్టేట్ రిప్రజెంటేటివ్ మన పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఈ అభ్యర్థి అని చెప్పండి. దయచేసి ఏదైతుందో ఇది పట్టభద్రులని కేవలం పట్టభద్రులకు సంబంధించినటువంటి ఒక అభిప్రాయ సేకరణే కాదు, ఒక విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చెప్పక తప్పదని చెప్పండి. నేను నా ముందు మాట్లాడే వక్తలు షబ్బీర్ అలీ గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా పేర్కొన్నారని చెప్పండి. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ కార్యక్రమాల అమల్లో కానీ ఒక వినూత్న రీతిలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుందో మనం గమనిస్తామని చెప్పంటాను. నేను ఇలా పట్టభద్రులకు సంబంధించి వాస్తవమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే వీళ్ళు ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా మీరు పూనుకొని ఏదైతుందో ఈ ఉద్యమాన్ని లేవనెత్తడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం కావడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలు గత దశాబ్ద కాలం ఏ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా భావించి 2 పర్యాయాలు అవకాశం ఇవ్వడం జరిగిందో ఆ 2 పర్యాయాలు కూడా చెప్పండి దశాబ్ద కాలం ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల సమస్యలతో పాటుగా నిరుద్యోగ అంశాలు కూడా ఏదైతే ఉద్యోగాల కల్పన నిర్లక్ష్యం చేయటం, దాని ప్రతిఫలం ఏదైతుందో మార్పు కోరడం, ఆ మార్పులో భాగంగా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే తన మొట్టమొదటి బాధ్యతగా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఏదైతుందో 56,000 ఉద్యోగాలు కేవలం 1 సంవత్సర కాలంలో ఏర్పాటు చేసిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మరి జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా చెప్పంటున్నాను నేను
నేను మొన్న పేర్కొన నేను మొన్న ఈ మధ్య హిందూలోనే ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాను నేను. అక్కడ పంజాబ్ ప్రభుత్వం ఏదైతున్నదో వాడు మూడు సంవత్సరాల కాలంలో 50,000 ఉద్యోగాలు కల్పించి తనకు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో మరి ప్రచార ఆర్భాటాలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో కేవలం ఒక్క సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కుతుందని తప్పదని చెప్పంటున్నాయి. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్స్, పదోన్నతులు, బదిలీలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి చెప్పంటాను నేను. వీళ్ళ విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్, నాణ్యత కల్పింపజేయబడే విధంగా స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఈ విధంగా ఏదైతుందో విద్యార్థుల్లో నైపుణ్యత పెంపొందించి వారి ఉద్యోగాలకు అర్హత మరి పెంపొందింపజేసే విధంగా ఏదైతుందో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం తెలియదు కాదని చెప్పండి. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఎన్నికలు ఏదైతుందో ప్రధానంగా పోటీలో ఉన్న 2 రాజకీయ పార్టీలు, మన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు, మన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ. మన నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో ఒక విద్యావేత్తగా ఆల్పోర్ట్ అధినేతగా, ఆల్పోర్ట్ అంటేనే ఉత్తర తెలంగాణలో ఒక బ్రాండ్ అని చెప్పంటాను నేను. ఒకప్పుడు దశాబ్దాల క్రితం ఏదైతుందో ఒక మంచి విద్యా బోధన పొందాలంటే ఏ గుంటూరుకో నెల్లూరుకో పోయే వాళ్ళమే చెప్పంటుంది. కానీ ఎక్కడికి తరలిపోకుండా చైతన్య నారాయణ విద్యా సంస్థలు సీటుగా ఏదైతుందో మన ప్రాంతంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మనం మెరుగైన విద్యా బోధన సౌకర్యాలు కల్పింప చేయడంతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అర్హత ఏంటి, మెరుగైన విద్యా అవకాశాలు చెప్పంటున్నారు. అటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కల్పించి మరి జీవితం పట్ల ఒక భద్రత లభింపజేసే విధంగా మన భవిష్యత్తులో స్థిరపడటానికి ఏదైతుందో ఉద్యోగ కల్పన కొరకు ఏదైతుందో తోడు నిలుస్తున్నటువంటి వాడు మన మిత్రుడు సోదరుడు నరేందర్ రెడ్డి అని చెప్పంటున్నాను. మరి ఎదురు పార్టీ భారతీయ జనతా పార్టీ గొప్పలైతున్నాయా? మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం నాయన, నువ్వు అధికారంలో ఏం చేస్తున్నావు మాకు తెలియదు, కానీ నీ అభ్యర్థి ఏం చేస్తున్నావు కదా ఒక్కసారి చెప్పే, మాకు ఎక్కువ పట్టదని చెప్పండి. మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి యొక్క అనుభవం విద్యార్థులు తీర్చిదిద్ది విద్యావంతుగా తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగాల కల్పనలు, ఉద్యోగాలు పొందడంలో ఏదైతుందో వారికి అండగా నిలుస్తున్న వాడు మా నరేందర్ రెడ్డి చెప్పట్టు. మీ అభ్యర్థి అంజిరెడ్డి ఏం చేస్తుండే, వ్యాపారాలకు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలో డబ్బులు గడించాలి మీ వాడు నేర్పి, అంతేనా కాదు చెప్పండి. దయచేసి ఆలోచించాలని చెప్పట్టు. నేను ఈ ఎన్నిక మనకు ఒక విధంగా సవాల్ లాంటిదని చెప్పంటున్నా. ఈ ఎన్నికను యావత్ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ఏదైతుందో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పంటున్నాం. రేపు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో ఈ ఎన్నికల ఫలితాల వైపు చూస్తుందని చెప్పండి. ఈ ఎన్నికల ఫలితం ఏదైతుందో మనం మార్గదర్శకంగా ఎంచుకొని గతంలో ఏ విధంగా నా ఎన్నికకు సరే, నా ఎన్నికైతే కనుక చెప్తున్న మిత్రులు అందరూ కూడా నేను అభ్యర్థి కాకుండా మీరందరూ కూడా ఒక్కొక్కరు అభ్యర్థిగా తలంతరంతో నా నెల్లేరు నడకలాగా ఏదైతుందో నేను గెలిచి 6 సంవత్సరాలు ప్రజా జీవితం నిలవగలిగానని చెప్పారంటే మీ అందరి యొక్క అభిమానం చెప్పాలి, తప్పదని చెప్పండి. నేను పోలింగ్ నాడు 5 గంటలకు వచ్చింది ఇక్కడికి. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. మోహన్ రెడ్డి కానీ, కేశవ్ వేణి కానీ, సాహెర్ భాయ్ కానీ, రత్నాకర్ కానీ గడు అందరు కూడా పోలింగ్ బూత్ కాడ కూర్చున్నారు. భయ్యా పోలింగ్ బూత్ కాడ అన్న చెప్పండి. ఈవినింగ్ 5 o'clock వచ్చాను నేను. వచ్చినప్పుడు కూడా ఎంత జెరోమ్ సిట్టింగ్ అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా ఏదైతే బూత్ ఉంటే అందరు ఎవరు వెయిటింగ్ అంటే అంత ఒక పట్టుదలతో పనిచేసి మన అంటే కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళని శాసన మండలిలో మన ప్రాతినిధ్యం నిలబెట్టుకోవాలని చెప్పాలంటే ఎన్నిక గెలవాలని తలపుతోని కృషి చేసి దానికి ఇవాళ సోదరుడు నరేందర్ రెడ్డి నా స్థానాన్ని మనం పదిలంగా భద్రపరిచి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రేపు శాసన మండలిలో భవిష్యత్తులో బాధ్యత వహింపజేసే విధంగా ఆ బాధ్యత నిర్వర్తించాలని చెప్పని పేర్కొంటున్నాను చెప్పండి.
అలా నేను కేవలం ఒక ప్రశ్నించే గొంతుగా వీళ్ళ పట్టభద్రుల యొక్క సమస్యలు అంశాలు ప్రజలకు అంశాలు ఏదైతుందో ప్రభుత్వం స్పందింపజే దగ్గర పనిచేస్తే మిత్రులు నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో పట్టభద్రులకు అంటే పట్టభద్రులు అంటే ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యలు ఉన్నాయి. పిఆర్సీ ఉన్నది, డిఏ ఉన్నది, 370 జీవో అంశాలు ఉన్నాయి, పలు రకాల అంశాలు ఉన్నాయి చెప్పంటున్నా. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఉన్నాయి, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా ప్రజానీకానికి ప్రభుత్వాల మధ్య వారధిగా చెప్పంటున్నాను అని ముఖ్యమంత్రి గారిలో సాన్నిహిత్యంతో ఏదైతుందో మన సమస్య పరిష్కారానికి మనకు వారధిగా పనిచేసే ఒక అభ్యర్థి మన నరేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి వరకు మనందరం కలిసికట్టుగా కృషి చేసి ఇప్పుడే పేర్కొన్నారు. బ్యాలెట్లో నెంబర్ 2, ఓటింగ్లో నెంబర్ 1, బ్యాలెట్లో నెంబర్ 2 నేమ్ వి నరేందర్ రెడ్డి. మన వేయబోయే ఓటు ఏదైతుందో నెంబర్ 1, ఓన్లీ 1, అది రోమన్ అంటే ఒక్కడి గీత పెట్టాలని చెప్పండి. ఆ విధంగా కూడా అందరం ఏదైతుందో ఈ ఎన్నికల్లో మన అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. మరి మీరందరూ ఆశీర్వదించడానికి వచ్చినందులకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్న ఈ తరుణంలో ఖచ్చితంగా మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్నగారు ఏ రకంగా మరి రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారో ఆలోచించాలి. నేను ఇవాళ పొద్దున్నే కరీం స్వీట్ ఇస్తూ చెప్తున్నది, సార్ నాకు జాబ్ వచ్చింది సార్, నేను రేపటి నుంచి రావట్లేదు. ఎప్పుడు జాబ్ వచ్చిందమ్మా అంటే 3 రోజుల కింద జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యింది. వీక్ డేస్ బ్యాక్ రిక్రూట్మెంట్స్ అయింది. ఎవరికి తెలియదు. ఇక్కడ చూడండి ఇలా మన రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క పాలన ఉంది అంటే 2008 డిఎస్సి అది ఎన్ని రోజులు పెండింగ్ ఉంది. 2008 అంటే 17 సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది. దాన్ని మన ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసి ఉన్నారు. మొన్న 1400 పైచిలకు వాళ్ళకి ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ మొన్న జరిగి ఇవాళ అయింది. ఈ విధంగా కొన్ని వేల ఉద్యోగాలు మరి అతి తక్కువ సమయంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఒక ఉద్యోగ రూపకల్పనే కాకుండా నిరుద్యోగులకి ఒక జాబ్ క్యాలెండర్, ఏ రాష్ట్రం కూడా చేయని సాహసోపేత నిర్ణయం జాబ్ క్యాలెండర్. మరి ఖచ్చితంగా నేను రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కావడానికి మరి ఇంకా వేలల్లో ఉన్న ఖాళీలు మరి ఫిలప్ చేస్తూ అందరికీ ఉద్యోగ రూపకల్పన దిశగా ఖచ్చితంగా నేను ప్రభుత్వంతో ఒక వారధిగా ఉంటాను. ఇప్పుడే మరి పెద్దలు చెప్పి ఉన్నారు, పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటానని చెప్పేసి కూడా కోరుతున్నాను. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మరి ఒక సంతోషమైన వాతావరణంలో ప్రిపేర్ అవుతున్నారు. ఆశలు చిగురించినాయి వాళ్ళ లోపల. సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈవెన్ ఏజ్ బార్ అవుతుంది అన్న వాళ్ళు కూడా మళ్ళీ పుస్తకాలు తీసి చదువుతున్నారు ఇవాళ ఆనందంగా. సో వారందరూ కూడా కాంగ్రెస్ పాలన పట్ల, రేవంత్ రెడ్డి అనే యొక్క పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మేమందరం మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్న వెంట ఉన్నామని చెప్పేసి నేను ఎక్కడ వెళ్ళినా కూడా లైబ్రరీ యొక్క సోదరులు నా వెంట వచ్చి మరి ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు ఇవాళ 1వ తేదీన షార్ప్గా గౌరవ వేతనం రావడం, మరి ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, 20 సంవత్సరాల పైబడిగా మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నవి కూడా ఇవాళ చాలా క్లారిటీగా జరిగిపోతున్నాయి. ఇవాళ మన యూనివర్సిటీల్లో కూడా డెవలప్మెంట్ మొన్న 10 రోజుల కింద ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు. శాతవాన యూనివర్సిటీలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే లా కాలేజ్ కోర్సెస్ని కూడా శాతవాన యూనివర్సిటీలో తెచ్చినారు. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను, రేపు పొద్దున ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను, శాతవాహన యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాల ఒక లా కాలేజీ తేవడానికి కూడా నేను కూడా మరి ప్రభుత్వంతో ఖచ్చితంగా మరి చేస్తాను. తెలంగాణ యూనివర్సిటీ డెవలప్మెంట్కి నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నీ ఉన్నా మరి ఇవాళ ఆల్ఫోర్స్ అంటే ప్రైవేట్ విద్యా సంస్థ అని కాదు, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అన్నింటినీ కూడా మరి వారి స్థితిగతులను మెరుగుపరచడానికి మరి ఒక వారధిగా ఉండడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అన్ని రంగాల్లో నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, పట్టభద్రులు అంటే వీరే కాదు అన్ని రంగాల్లో ఉన్న పట్టభద్రుల సమస్యను కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఖచ్చితంగా వీరందరికీ మరి చిత్తశుద్ధితో నేను అందుబాటులో ఉంటూ వర్క్ చేస్తానని చెప్పేసి, ఇంతవరకు నేను నా జీవితంలో ఒక వ్యవస్థను ఎలా కాంపిటీషన్గా తీసుకెళ్లాలి, కార్పొరేట్కి ధీటుగా మన తెలంగాణ సంస్థలు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించాను. ఈ సందర్భంలో నేను కొన్నిసార్లు మీకు అందుబాటులో ఉండలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిని ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను. ఈవెన్ మా వ్యవస్థల్లో కూడా ఖచ్చితంగా మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఫీజులో రాయితీలు కల్పిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ
మరి ఇప్పటి వరకు 5,000 మంది మా దగ్గర ఉద్యోగులు ఉన్నా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులందరినీ నేను నా యొక్క కొలీగ్స్గా నేను భావిస్తాను, వారికి అందుబాటులో ఉంటాను. ఇవాళ బీజేపీ శ్రేణులు కావచ్చు, మిగతా శ్రేణులు కావచ్చు, ఓటమి భయంతో ఒక సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పుడు వాళ్ళ గెలుపు దిశగా కాకుండా నరేందర్ రెడ్డిని ఓడించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. వారు ఎలాగూ గెలుస్తున్నాడు కాబట్టి వారి లక్ష్యం ఏమైందంటే నరేందర్ రెడ్డిని ఓడించడే లక్ష్యంగా రోజుకు కొన్ని వందల నెగిటివ్ రూల్స్ పంపించాలని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రత్యర్థులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. వారి లక్ష్యం వారి గెలుపు కాదు, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలి. కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్న పట్టభద్రులు కావచ్చు, గమనించండి. ఎవరు ఇప్పుడే మరి పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారు చెప్పి ఉన్నారు, ఆ అవకాశం తీసుకునే వాళ్ళు ఎవరు ఆలోచించండి. గెలిచిన తర్వాత హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరున్నారు, గెలిచిన తర్వాత మన మధ్యలో ఉండే వాళ్ళు ఎవరున్నారు. నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు దొరకబట్టడం పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ భూపతి రెడ్డి అన్న గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి అన్న గారు కావచ్చు, మరి షబీర్ అలీ అన్న గారు కావచ్చు, ఖచ్చితంగా నేను వారితో చేయి కలిపి వారితో ముందుంటానని చెప్పేసి సందర్భంగా కోరుతుంటున్నాను. ఏ సమస్య ఉన్నా క్షణంలో కరీంనగర్ నుంచి నేను నిజామాబాద్లో వాళ్తానని చెప్పేసి నిజామాబాద్ బిడ్డగా నన్ను గుర్తించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో ఒక మినీ స్టేడియం ఏర్పాటుకి ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను చర్చించి కృషి చేస్తాను. మన విద్యా సంస్థలని ఉస్మానియా యూనివర్సిటీకి ధీటుగా చేయడానికి కూడా నేను కృషి చేస్తానని హామీ ఇస్తూ ఇంకా ఎన్నో ఆలోచనలు, ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా కేజీ నుంచి పీజీ దానిలో అవగాహన ఉన్న నేను రేపు రాబోయే రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ కాబోతుంది. అందులో ఎక్కడ ఎవరికి నష్టం జరగకుండా మరి ఖచ్చితంగా దాన్ని ఒక సరైన మార్గంలో ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో ఒక సరైన మార్గంలో తెలంగాణ విద్యా రంగాన్ని భారతదేశంలోని అగ్రగామిగా నడపడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మీరందరూ కూడా ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకే ఉంటుంది. ఆ రోజు కంటే ముందు మనకి శివరాత్రి కాబట్టి మీరు ఆలస్యం చేయకూడదు. 3 o'clockకి క్లోజ్ అవుతుంది. 8 to 3 o'clock మీరు ఎక్కడ ఉన్నా మీ యొక్క ఫ్రెండ్స్ని కొలీగ్స్ని రమ్మనమని చెప్పండి. కులాలకి మతాలకు అతీతంగా మరి అభివృద్ధి ధ్యేయంగా ఆలోచించమని చెప్పండి. ఇవాళ నేను ఒక టీచర్ని, క్లాస్ రూమ్లో ఒక టీచర్ పిల్లల్ని ఎప్పుడు కులం ఏంటి మతం ఏంటి అని అడగడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఎవరిని కులము మతము అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా మేము కులం పేరు మీద మతం పేరు మీద ఎన్నడూ డివైడ్ చేయలేదు. అందుకే నేను ఈ రకంగా ముందుకు వచ్చాను. మరి ఎంతో మంది ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఢిల్లీ పెద్దలు, మరి ముఖ్యంగా మన మహేష్ అన్న గారు రేపు పొద్దున గెలిచిన తర్వాత ఖచ్చితంగా నేను రుణపడి ఉండే ఏకైక మనిషి మన నిజామాబాద్ ముద్దు బిడ్డ మన మహేష్ అన్న గౌడ్ గారు అని చెప్తున్నాను. మహేష్ అన్న గారు చెప్పారు, హీ ఈజ్ ద రైట్ పర్సన్. నేను కనుక్కున్నాను, ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా మనమందరం కూడా మరి మన నిజామాబాద్ బుద్ధుమిట్ట మహేష్ అన్న గౌడ్ గారిని ఖచ్చితంగా రేపు ఎన్నికలు మా అభ్యర్థి మరి నిజానికి నా యొక్క ఆశలను కరెక్ట్గా తీసుకెళ్లాడు, గెలిచాడు అని చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిగా ఉంది. దాని పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 1 అనే నంబర్ తోటి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. ఈ 2, 1 దగ్గర దయచేసి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 1 అనేది మనది కాదు. సీరియల్ నెంబర్ 2లో మన పేరు ఉంటుంది, కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఆ పేరు పక్కన బాక్స్, ఆ బాక్స్లో 1 నంబర్ వేయాలి. ఇది ప్రియారిటీ నెంబర్ 1 అంటారు. మీరు ప్రియారిటీ 2, 3, 4 వేసుకోవచ్చు, కానీ మా శ్రేయోభిలాషులకు చెప్తున్నాం మీరు అందరు కూడా ఓన్లీ ప్రియారిటీ 1 ఓటు కాంగ్రెస్ అభ్యర్థి సీరియల్ నెంబర్ 2 పక్కన ఉన్న బాక్స్లో 1 అనే నంబర్తో మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి ఈ గెలుపు ఖచ్చితంగా మన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారికి, అద్భుతంగా పాలిస్తున్న రేవంత్ అన్న గారికి, మరి బీసీ ముద్దుబిడ్డ నిజామాబాద్ మరి ఆనే ముత్యం మనందరి ప్రియతమ నేత పిసిసి ప్రెసిడెంట్ మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇది అంకితం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఆశీర్వాదానికి వచ్చిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆశీర్వదించాల్సిగా కోరుతున్నాను. మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి మానాల మోహన్ రెడ్డి గారు, నిజామాబాద్ ముద్దుబిడ్డ మన పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు వేదికమైనటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, అట్లాగే వేదికమైనటువంటి ఇతర శాసనసభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అభ్యర్థి పరంగా చూసినప్పుడు విద్యాధికుడు అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటుగా డాక్టరేట్ బిరుదాంకితుడు
లక్షలాది మంది విద్యార్థులకు వాళ్ళ యొక్క గొప్ప జీవితాల నుంచి తీర్చిదిద్దే ప్రయత్నం చేసినటువంటి, అట్లాగే ఎంతోమంది వేలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు. అంటే అభ్యర్థి పరంగా చూసినా నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈనాటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంది. మరి బీజేపీ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో 8 మంది పార్లమెంటు సభ్యులు, 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సందర్భంలో కూడా 3 రాష్ట్రాలు ఇచ్చి రాజకీయ కోణంలో తెలంగాణ మాత్రం పక్కకు పెట్టింది. అంటే 20 సంవత్సరాల కిందనే తెలంగాణ రావాల్సి ఉండే. ఆ రోజున అన్యాయం చేయడం జరిగింది. ఈ రోజున మొన్న ఢిల్లీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వాటా 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో సుమారుగా 2,50,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం, అంటే మోర్ దెన్ ఆల్మోస్ట్ 6%. మరి అటు ఉత్తరప్రదేశ్కు లక్షల కోట్లు ఇస్తూ ఉన్నారు, బీహార్కి ఇస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? ఏ లెక్క ప్రకారం ఇప్పటికి కూడా మరి 10 సంవత్సరాలైనా కూడా విభజన హామీలను ఈనాటికి నిలబెట్టలే. ఎక్కడ కూడా ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర హోదా ఇవ్వలే. మరి ఏ లెక్క ప్రకారం పోని గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల జీవితాల్లో ఏమైనా బాగుపడ్డాయా? ఏమైనా అదనంగా వాళ్ళకి ఏమైనా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి. మరి 10 సంవత్సరాల్లో ఆ ఉద్యోగాలు ఇచ్చిరా? మరి ఏమీ చేయని మీకు కేవలం మతాన్ని వాడుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ, విడగొట్టే కార్యక్రమం చేస్తూ రాజకీయాల కోసం మీరు ఓట్ల గురించి ముందుకు వస్తారు తప్ప మరి అలా బీజేపీ పరంగా చూసినా ఇలా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. రెండవది, ఈరోజు మరి గొప్పగా పరిపాలన చేస్తున్నామన్నటువంటి చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అంటే, శాసనసభల్లో ఓటమి తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదు, డిపాజిట్ రాదనే. కానీ కాంగ్రెస్ పార్టీ గెలవద్దు అనేటువంటి దుర్బుద్ధితోటి లోపాయికార ఒప్పందం చేసుకొని ఇలా బీజేపీకి సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పోనీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగా జరిగిందంటే ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా వివరించడం జరిగింది. ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పి ఇలా మిగులు బడ్జెట్ని ఇస్తే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా నెలకి నాడు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ తోటి సుమారుగా ప్రతి నియోజకవర్గం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే అభివృద్ధి పరంగా చూసినా, సంక్షేమ పరంగా చూసినా ఇన్ని అప్పులు ఉన్నా కూడా ఇలా చెప్పినటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి, గౌరవ పీసీ అధ్యక్షుడు చెప్పినటువంటి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకనే ఈ రోజున ఈ ఎన్నికల్లో మరొక అంశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక రిజల్ట్ ప్రభావం అనేది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభావం చూపుతుంది. మనం చూసిన కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం వల్ల మనకు కూడా తెలంగాణలో కొంత ఉపయోగపడ్డది. అట్లాగే ఈ ఎన్నిక ప్రభావం కూడా స్థానిక సంస్థల్లో ప్రభావం చూపుతుంది. కాబట్టి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు కావాలనుకుంటూ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కావాలనుకుంటూ, మరి మీరు ఆ పదవుల్లో రావాలంటే ఈ ఎన్నిక నరేందర్ రెడ్డి గారి ఎన్నిక కాదు, ఇది మన అందరికి సంబంధించినటువంటి వాస్తవాన్ని మర్చిపోకుండా, సమయం ఎక్కువ లేదు కాబట్టి, ఉన్నది 5-6 రోజులే కాబట్టి ప్రతి గ్రామ కార్యకర్త, మండల నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఈ 4-5 రోజులు, 5-6 రోజుల్లో ప్రతి అభ్యర్థి దగ్గరికి కనీసం 4 పర్యాయాలు కలిసి వాళ్లకు ఏదైతే అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా ద్వారా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి ఇలా అభూత కల్పన సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఇలా సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ బాగా ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, ఇంకోటి కావచ్చు.
కాబట్టి ఈ వాస్తవాల్ని అభివృద్ధి అంశాల పట్ల అట్లాగే ఈనాటి బీజేపీ పరిపాలన పట్ల గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసినటువంటి నిర్వాహకం ఇవన్నింటినీ కూడా పూసకూర్చొని చెప్పి వాళ్ళందరినీ కూడా కలుసుకొని మరి పెద్ద ఎత్తున ముఖ్యంగా మరొకటి ఇది నిజామాబాద్ జిల్లా. మరి నిజామాబాద్ జిల్లా నుంచే నిజామాబాద్ ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు. అంటే ఈ జిల్లా నుంచి అత్యధిక ఓట్లు వేయించి పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నాతో పాటు మన అభ్యర్థి కూడా నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మిత్రులారా, ఇవాళ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ముఖ్య కారణం పట్టభద్రుల ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల్లో పత్రికా మిత్రులు బాగా వినాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యావంతుడు నరేందర్ రెడ్డి గారిని మనం పోటీ చేయిస్తూ ఉన్నాం. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేతగా కొన్నేళ్లుగా తన రాజకీయ జీవితాన్ని ట్యుటోరియల్తో ప్రారంభించి అంచెలంచెలుగా కష్టపడుతూ ఎదిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ కొరకు బీఫామ్ ఇచ్చే స్థాయికి వచ్చినాడంటే ఆయన కష్టార్జితం అనే మాట ఈ తొందరగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇవాళ పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంది. బీజేపీ వెనకాల ఎవరున్నారో మనందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందంలో ఉంది. ఇవాళ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో సహకారం అందించే విధంగానే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి లోపాయికి సహకారం అందిస్తూ ఉంది. నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నాను. 2014లో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాట చెప్పి తప్పిన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్న వేళ వారికి ఓటేద్దామా? ప్రభుత్వానికి రాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చి సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా నిర్ణయించాల్సిన పరిస్థితి వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ అంటే మాట. సోనియా గాంధీ గారు కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకుడు ఈ తెలంగాణ ఏ రకంగా దోచుకున్నాడో చూసాం. ఇలా పోటీ చేసే సత్తా లేక, ధైర్యం లేక, డిపాజిట్ రాదని తెలిసి భయపడి పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థికి పోటీ చేసిన ఈవేళ ప్రజల మద్దతును, మీ అందరి మద్దతుతో పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా నేను మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, రాజకీయాలు మాట్లాడితే కేసీఆర్ గారు కుంభ నిద్ర, ఏం నిద్ర అంటే 6 నెలలు నిద్రపోయి వాళ్ళ లేచి వాళ్ళ ఆఫీస్కి వస్తే అదే హంగామా చేస్తూ ఉన్నారు. జాలేస్తూ ఉంది టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఉంటే. 6 నెలలు పడుకొని 6 నెలలకు ఒక్కసారి పార్టీ ఆఫీస్కి వచ్చే అధ్యక్షుడిని నేను మొదటిసారి చూస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. 6 నెలలు మొద్దు నిద్రలో ఉన్నాడు. ఫామ్ హౌస్లో అన్ని అనుభవించాడు. ఇవాళట లేచి ఆఫీస్కి వస్తే ఏదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినట్టు అట్టహాసం హంగామా చేస్తూ ఉన్నారు. దేనికోసమే అట్టహాసం ఇది? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సంకనాక్షించినందుక, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసినందుక, ఇంటికో ఉద్యోగం అని 1,00,000 ఉద్యోగాలను మోసం చేసినందుక, 10 ఏళ్ళు నువ్వు యథేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని అమరులైన వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకొని కాంట్రాక్టర్ పేట, కమిషనర్ పేట రాష్ట్రాన్ని దోచుకున్న మీరు ఇలా ప్రజలు గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే ఆ కూర్చోబెట్టే సమయానికి 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ హోదాని మరిచి కామర్స్కే పరిమితమైన నీకు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే హక్కు ఎక్కడికని అడుగుతా ఉన్నాను. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇది పలుకుతా ఉన్నాను. కేసీఆర్ పని, బీఆర్ఎస్ పని అయిపోయింది. రానున్న రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉండదు.
టైర్ పంక్చరే కాదు, రీములు సీకుపట్టిపోయిన కారుకి మీరు ఎన్ని రిపేర్లు చేసినా మళ్ళీ ప్రజాక్షేత్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రాదు కాక రాదు. 10 ఏళ్ళు మోసం చేసి ప్రజల్ని నానా ఇబ్బంది పెట్టిన మీరు ఇవాళ స్వచ్ఛమైన పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ అట పడిపోయిందట. ఎక్కడ లెక్కలతో చెప్తా ఉన్నాయా నువ్వు? ఫామ్ హౌస్లో పడుకొని గ్రాఫ్లు గీస్తా కూర్చున్నావా? కాంగ్రెస్ గ్రాఫ్ ఏందో ప్రజలు నిర్ణయిస్తారు తెలంగాణలో. నీ వెంట ఇలా కాంట్రాక్టర్లు ఉన్నారు, కమిషన్దారులు ఉన్నారు. ఇలా మా ముఖ్యమంత్రి వెంట ప్రజలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారే మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, యథేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్ల దోపిడీ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కేసీఆర్ ఇవాళ వచ్చి మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నాడు. నిద్రపోయే నాయకుడు ఎక్కడా? తను పరుగులు పెడుతూ పరుగెత్తిస్తూ రాష్ట్రాన్ని ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి ఎక్కడా? నీకు రేవంత్ రెడ్డికి పోలిక ఎక్కడా అని తనని అడుగుతా ఉన్నా. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్రం ముందుకు దూసుకుపోతూ ఉంటే చూడలేని నువ్వు, నీ అల్లుడు, నీ కొడుకు, నీ బిడ్డ ప్రతిరోజు అక్కసు తప్పుతున్నటువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏం ముఖం పెట్టుకొని ఇంకా ప్రజల్లోకి వస్తూ ఉన్నారు మీరు? అసెంబ్లీలో ఓడించారు నువ్వు. 6 నెలలు నిద్రపోయి 7వ నెల బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తూ ఉంది, ప్రజల పాలన నడుస్తూ ఉంది, ప్రజల చేత పాలన నడుస్తూ ఉంది. అధికారులట పని చేయించుకోలేకపోతా ఉన్నామట. నిజమే. మరి నీలాగా అధికారులని కాళ్ళు ముక్కించుకోలేకపోతా ఉన్నాం. నీలాగా అధికారులు నిర్బంధంలో పెట్టి భయపెట్టింది జీవోలు తీసుకోలేకపోతా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తూ ఉన్నాం. నీలాగా అధికారులు భయపెట్టించి బెదిరించి దొంగ జీవోలు తీసి ఆ జీవోల్ని ప్రభుత్వ వెబ్సైట్లో కూడా పెట్టలేని పరిస్థితిలో నీ ప్రభుత్వం ఉంటే ఇలా మేము ప్రజాక్షేత్రంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా పాలన చేస్తూ ఉన్నాం. నీ పాలనకి మా పాలనకి పొంతనెక్కడా అని అడుగుతూ ఉన్నాను. ప్రజలు తిరస్కరిస్తే కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎక్కడున్నారు మీరు? పోయిన డిసెంబర్ నుండి అసెంబ్లీకి వచ్చినావా? వరదలతో వచ్చినావా? ప్రజల కష్టసుఖాలు పంచుకున్నావా? ఎప్పుడైనా ప్రజల కష్టాలు తెలుసుకున్నావా? ఇవన్నీ పక్కన పెడితే నీ కార్యకర్తల కష్టసుఖాలు పంచుకున్నావా, తెలుసుకున్నావా? సంవత్సర కాలం పాటు కార్యకర్తకే ముఖం చాటించిన నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే దయ్యుల వారు ఆఫీస్కి వచ్చేది మాట్లాడినారని. అసలు ఏ హక్కుతో మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గుండాలి మాట్లాడడానికి. 10 ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించుకున్న నువ్వు ఇలా ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. బీసీల్ని అడుగడుగున అనగదొక్కిన నువ్వు ఇలా బీసీలకు కుల సర్వే చేసి బీసీలకు మేము ఉన్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు నీకు లేదనే మాట చెప్తా ఉన్నాను. ధైర్యం ఉంది, చిత్తశుద్ధి ఉంది, బీసీలు అంటే ప్రేమ ఉంది కాబట్టే ధైర్యంగా అసెంబ్లీలో చట్టం చేయబోతా ఉన్నాం. నీకెందుకు ధైర్యం రాలే 10 ఏళ్ళు? నీకెందుకు సోయి రాలే 10 ఏళ్ళు బీసీల పట్ల? ఏనాడైనా ఎస్సీల గురించి మాట్లాడినావా? ఎస్సీల గురించి మాట్లాడినావా? లంబాడల రిజర్వేషన్ గురించి మాట్లాడినావా? మైనార్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడినావా? ఇవన్నీ మర్చిపోయి ఇయ్యాల కాంగ్రెస్ మీద అక్కసు కక్తారంటే ఊరుకునే ప్రసక్తే లేదు. కేసీఆర్ అడుగడుగున కార్యకర్తలు ఎదిరిస్తారు నిన్ను. ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం మీద బురద జల్లాలను చూసినా, బదనామం చేయాలని చూసినా, కుతంత్రాలు చేయాలని చూసినా కార్యకర్తలు ప్రజల ఆక్రోశం ఎదుర్కోక తప్పదనే మాట కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ వేదికగా నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ఇవాళ మా వెంట బీసీలు ఉన్నారు, మా వెంట ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. నీ వెంట ఎవరున్నారు? కాంట్రాక్టర్లు, కమిషనర్ కకృతి పట్టిన దొంగ కాంట్రాక్టర్లు తప్ప ఎవరున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు
నీకు లేకుగాదా లేదు. ఫామ్ హౌస్కి పరిమితమైన నీకు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు లేదు. ప్రతిపక్ష హోదాని సద్వినియోగం చేయలేని నీకు ఈ ప్రతిపక్ష హోదా ఎందుకని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ జీతభత్యాలతో ఎమ్మెల్యే పదవి, ప్రతిపక్ష హోదా పదవి అనుభవిస్తున్న నీకు ప్రజల గురించి మాట్లాడినప్పుడు ఈ హక్కు, ఈ హోదా ఎందుకు తీసేయకూడదని అడుగుతా ఉన్నాను. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఎవరి కోసం ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ ఉన్నాను, ఎవరిని ఉద్ధరించడానికి అనుభవిస్తూ ఉన్నాం. ప్రజలు ఇవాళ ఓటేసి మాకు గద్దెనెక్కిస్తే అధికారం పైన మరుసటి నుంచి అక్కస్తో, కడుపు నొప్పితో, బాధతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అనైతికంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం కదా, ఓపికతో ఉంటా ఉన్నాం. ఓపిక నశించేదాకా తెచ్చుకోవద్దు కేసీఆర్ గారు. ప్రజాక్షేమంలో ఒక ఉద్యమ నాయకుడు మేము గౌరవిస్తాం, కానీ 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న తీరును, ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన తీరుని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎదిరిస్తారు, అడుగుతారనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భం. రైతు రుణమాఫీ నువ్వు 10 ఏళ్లలో చేతకానితనంతో 27,000 కోట్లు ఇస్తే మేము 9 మాసాల్లో 22,000 కోట్లు ఇచ్చినాం. మీకు మాకు ఎక్కడ వ్యత్యాసం, ఎంత వ్యత్యాసం ఒకసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాను. రైతు బంధు ఇచ్చాం, 10 ఏళ్ళు 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మేము 11 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. నీలాగా దొంగ మాట్లాడి డబుల్ బెడ్రూమ్ రాష్ట్రంలో ఎక్కడ ఒక ఇయ్యలేనట్టు పరిస్థితి నీది. ఒక్క షుగర్ కార్డు ఇయ్యలేనట్టు పరిస్థితి నీది. ఒక బీసీ వాడికి ₹1 డిపార్ట్మెంట్ ఇయ్యలేని పరిస్థితి నీది. రైతు బంధు, దళిత బంధు, అన్ని బంధుల పేరిట దుకాణం బంద్ చేసిన నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నీ అక్కసు వెళ్ళబోసుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారన్న మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. నీ గ్రాఫ్ బాగా చూసుకో, నీ గ్రాఫ్ డౌన్ఫాల్లో ఉంది. ఎదిగినావు, 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినావు, ఆ గ్రాఫ్ ఇలా పాతాళానికి పోయింది. మా గ్రాఫ్ల గురించి మాట్లాడే ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకోండి. ఎవరి కోసమో, కొడుకు కోసమో, అల్లుడి కోసమో తాపత్రయపడడం మానేయండి. ఈ రాష్ట్రంలో మీ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. బీఆర్ఎస్ పని అయిపోయింది, కారు పని అంతకన్నా అయిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి మీ ఊసే ఉండదు ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో. ఇంకా బీజేపీ పార్టీ కేంద్రంలో 10 ఏళ్ళ అధికారులు ఉండి ఇవాళ కూడా దేవుడి పేరిట ఓట్లు అడుగుతున్నటువంటి పార్టీ, 10 ఏళ్ళు ఏం చేశారో చెప్పలేని పరిస్థితి ఉన్నటువంటి పార్టీ. ఈ ప్రాంతంలో 4 ఎంపీలు ఉన్నారు, ఒక మంత్రి ఉన్నాడు. మీరు వారిని అడగాలి, గ్రాడ్యుయేట్స్ అడగాలి. ఓట్ల కోసం వచ్చినప్పుడు కేంద్ర బడ్జెట్లో ₹1 కూడా తేలని దద్దమ్మలు మీరు. 4 ఎంపీలు ఉంటేనే, 40 మంది ఎంపీలు ఉంటేనే, ఒక మంత్రిని కూడా కేంద్ర బడ్జెట్లో ₹1 తెలంగాణను తెచ్చుకోలేనటువంటి దద్దమ్మలు మీరు ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఆ అర్హత మీకు లేదు. గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలి. వాళ్ళ అడుగడుగున దేవుడి పేరున మోసం చేసినట్టు పార్టీ, ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టు మరొక మోసపోతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ తరఫున చేసిన పోటీ చేసిన అభ్యర్థికి ఓటేస్తారా? నిజాయితీగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని 56,000 ఉద్యోగాలు. గ్రాడ్యుయేట్స్కి ఏం కావాలి? చదువుకున్న వాడికి ఏం కావాలి? భవిష్యత్తులో ఉద్యోగం కావాలి. ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ ఇల్లు స్థితిగతులు ఏ విధంగా మారుతాయో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి వీళ్ళు ఎంత వెసకి నోసైనా 56,000 ఉద్యోగాలు ఇచ్చి తీరినాం. నేను నరేందర్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ మాట అంటే మాటే. ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తాం. అది 1,00,000 కావచ్చు, 1,00,000 దాటొచ్చు. అన్ని ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ దేనికోసంగా కోరుకున్నామో, తెలంగాణ మా బిడ్డలకి, మనమలకు ఉద్యోగాలు వస్తాయని కలలు కన్నారో ఆ కళలు సాకారం చేసే విధంగా ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తాం వచ్చే రోజుల్లోనే మాట. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని చెప్తా ఉన్నాను. నరేందర్ రెడ్డి గారితో బాధ్యతని పూర్తి చేసేది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలన్నీ పూర్తి చేస్తాం. ఆ స్థైర్యం మాకుంది, ధైర్యం మాకుంది, చిత్తశుద్ధి మాకుంది.
ఆ ఆలోచన మాకుంది. ఆర్థికంగా ఇలా 6.5 లక్షల కోట్ల అప్పు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నట్టు నాయకుడు ఇలా రాష్ట్రం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 16 మంది ముఖ్యమంత్రి చేసిన అప్పు 65,000 కోట్లు మాత్రమే. ఇవాళ ఈ మొనగాడు వచ్చి చేసిన అప్పు 6.5 లక్షల కోట్లు, మొత్తం కలిపి 7.5 లక్షల కోట్లకి ఇలా ప్రతి నెల 6.5 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం మనము. సిగ్గు లేకుండా నువ్వు ఇచ్చిపోయిన 30,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మేము ఇచ్చామంటే ప్రజలారా అర్థం చేసుకుని ఏ రకమైన పాలన చేశాడు కేసీఆర్. కాంట్రాక్టు బిల్లు పెండింగ్ పెట్టినాం, సీఎం రిలీఫ్ ఫండ్ పెండింగ్ పెట్టినాం, ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ పెట్టినాం. మొత్తం గాడి తప్పించి ఆర్థిక విధ్వంసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒకటొక్కటిగా రిపేర్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే గుంట నక్కలాగా కూర్చొని అధికారం పోయిన నక్కతో ఎప్పుడు అవకాశం వస్తుందా అని గుంట నక్క ఎదురించే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు. కేసీఆర్ అర్థం చేసుకొని మాట్లాడుతుందా హితో పలుకుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రజల సంపూర్ణ సహకారంతో సంవత్సరం పూర్తి చేసుకున్న మేము ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని పూరించి 5 ఏళ్ల నాటికి తెలంగాణ ప్రజలందరితో శభాష్ అనిపించుకొని 100 సీట్లకు పడిగెడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థ నడుతూ ఎంతోమంది గ్రాడ్యుయేట్స్కి అవకాశం ఇచ్చిన వ్యక్తి. అన్ని ఆలోచించే నరేందర్ రెడ్డి గారు నిర్ణయం చేశాం. స్థానిక మంత్రులు ఎమ్మెల్యేల కోరిక మేరకు ఈయన అభ్యర్థిగా నిలిపినాం. ఒక్క మాట ఆలోచించండి. అధికారం ఉన్న పార్టీ, మాట తప్పకుండా పాలన చేస్తున్న పార్టీ, ప్రజా సంక్షేమంలో నిర్విరామంగా రోజు ఆయన ఉరుకుతూ మన ఉరిపిస్తూ అధికారులు ఉరిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఉద్యోగాలు ఇస్తున్న ముఖ్యమంత్రి, ప్రతి అంశాన్ని ఛేదిస్తున్న ముఖ్యమంత్రి నరేందర్ రెడ్డి గారికి అండగా ఉంటారు. రేపు ఏ సమస్య వచ్చినా, పట్టభద్రుల విషయంలో ఏ సమస్య వచ్చినా నరేందర్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారు. వారి తోడుగా మేమున్నాము, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది గ్రాడ్యుయేట్స్ కాకపోవచ్చు. మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మనందరి యొక్క బాధ్యత. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీ గ్రామం ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని, పట్టభద్రుల్ని పలకరియండి, వాస్తవాలు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా ప్రయత్నం చేయండి. నిజామాబాద్ జిల్లా నుండి అత్యధిక మెజారిటీ నరేందర్ రెడ్డికి రావాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండో సంఖ్యలో నరేందర్ రెడ్డి గారి పక్కన 1 అని రాసి, రెండో నంబర్లో ఉన్న నరేందర్ రెడ్డి గారి పక్కన 1 నంబర్ రాసి వారికి ఓటేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ లేని పట్టభద్రులకి మన కార్యకర్తలందరూ కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ వేరే జిల్లాల నుంచి చాలామంది శాసనసభ్యులు ఇక్కడ అబ్జర్వర్లకు వచ్చినారు. ఇక్కడ రియాజ్ గారు ఉన్నారు, నాగరాజు గారు మన పోలీస్ కమిషనర్ గారు చేసినారు, తర్వాత ఎమ్మెల్యే గారు వారు ఇక్కడ ఉన్నారు, అరకల నర్సారెడ్డి గారు ఉన్నారు, నగేష్ రెడ్డి గారు ఉన్నారు, వినయ్ రెడ్డి గారు ఉన్నారు, దాంతోపాటు మా భూపతి రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, మురళీ నాయక్ గారు ఇక్కడ ఒక కోఆర్డినేటర్గా వచ్చినారు, మా వర్క్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా గారు ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చినారు, మా సీనియర్ మోస్ట్ నాయకుడు ఉబేదుల్ గారు ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చినారు, వీరికి తోడు సునీల్ రెడ్డి, సాయర్, రాజేశ్వరరావు, ఆకుల లలిత, మా సత్యం కూడా కోఆర్డినేటర్గా వచ్చినారు. వీరితో పాటు జిల్లాలో చాలామంది నాయకులు, సమర్థవంత నాయకత్వం ఇక్కడ ఉంది. ఈ నాయకులందరి సహకారంతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా మాకుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ పత్రికా విలేకరులు మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాస్తవాలు చెప్పండి దయచేసి. మా ప్రభుత్వ తీరు నడుపుతున్న తీరుని వాస్తవాలు ప్రజలకు వివరించండి. కేసీఆర్ లాంటి దగాకోర్ నాయకుల యొక్క మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు. పదవులు, అధికారమే ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ నీకు నూకలు చెల్లినయి. నీ రాజకీయ జీవితంలో ఇంకా మళ్ళీ నీ గ్రాఫ్ పెరుగుతుంది. నువ్వు ఆశపడితే, పగటి కళ్ళు కడితే ఇది పగటి కలగానే మిగిలిపోతుందన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు